జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. అసలుకి ఈ జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నారు, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అంటే 1984లో మన భారతదేశంలో జరిగినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలలో భోపాల్లోని అంటే మధ్యప్రదేశ్లోని భోపాల్లోని కార్బైడ్ ఫ్యాక్టరీలో మిసైల్ ఐసోసైనైడ్ అనేటువంటి విషపూరితమైనటువంటి వాయువు వెలువడడంతో కొన్ని వేల మంది చనిపోవటమే కాకుండా కొన్ని లక్షల మంది క్షతగాత్రులయ్యారు. ఆ దుర్ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 2వ తారీఖున జరుపుకుంటున్నాం. మరి ఈ భోపాల్ దుర్ఘటన ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రిన జరిగింది ఈ సంఘటన. కాబట్టి డిసెంబర్ 2, డిసెంబర్ 3 2 రోజులను మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఈ యొక్క భోపాల్ దుర్ఘటన సంఘటనలో భాగంగా. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. మొదటిది, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ డిసెంబర్ 2. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంను డిసెంబర్ 2న నిర్వహిస్తారు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకు నిర్వహిస్తారంటే చెప్పుకున్నాం. 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రిన భోపాల్లోని కార్బైడ్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి విషవాయువు దుర్ఘటన వలన అనేక వేల మంది చనిపోవడంతో మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 2ను జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఇది రైట్. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం నిర్వహణకు ప్రేరణనిచ్చినటువంటి విపత్తు భోపాల్ గ్యాస్ దుర్ఘటన. ఎస్, 1984 డిసెంబర్ 2న ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. ఇదే ప్రధానమైనటువంటి ఆధారం మనం ఈ యొక్క డిసెంబర్ 2వ తారీఖున ఈ యొక్క జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకోవటానికి. కాబట్టి ఇది కూడా బి కూడా రైటే. నెక్స్ట్ సి, వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించిన చట్టం ద ఎయిర్ యాక్ట్ 1981 ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్. ఎస్, ఇది కూడా ఈ యాక్ట్ కూడా దానికి సంబంధం ఉంది. ఇక డి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం 1986. అంటే 1984లో ఈ భోపాల్ దుర్ఘటన జరిగిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి అనేక చట్టాలు అనేవి తర్వాత కాలంలో అమల్లోకి రావడం జరిగినాయి. వాటిల్లో 1986లో అమల్లోకి వచ్చినటువంటి ఒక యాక్ట్ ఏంటయ్యా అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది కూడా ఉంది. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. సో కాబట్టి ఈ ఆప్షన్స్లో అన్నీ కూడా రైట్. కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ ఆప్షన్స్. ఓకే.